డార్లింగ్ ఈ కప్లో మూత పెట్టామండి, చాలా చేదుగా ఉంది. పోరా. పోతాం. థ్యాంక్ యూ. తీసుకోబో. इस धंधे में हम टॉप 5 पोजीशन में हैं. ये बात బావా ఫోన్లోనే సబ్ టైటిల్ సెటప్ ఏమన్నట్టు సెట్ చేయాల్సింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు బావా. हम प्योरेस्ट फॉर्म ऑफ कोकेन से डील करते हैं और तुम ఏం బతుకు బావా వెళ్ళి పిచ్చ బోరింగ్ గా ఉంది. ఛే, तुम मुझे ब्लैकमेल करने की कोशिश कर रहे थे. याद रखो गधे, इस धंधे में मैं राजा हूं. क्या हुआ साहब? लेकर जा इसको, बॉडी दफना दो कहीं पे. ఏంది బావా పిట్టం కాల్చినట్టు కాల్చేశాడు. ఫీల్డ్ వర్క్ కరెక్ట్ గా చేశారు లేదా? వాడు బిజినెస్ మ్యాన్ అన్నారు, వాడేమో బుల్లెట్ల మీద బుల్లెట్లు దించుతా ఉన్నాడు. ఎవడు అసలు ఆడు? డ్రగ్ డీలర్. డ్రగ్ డీలరా? నిజంగా ఇలాంటి ఓడని తెలీదు, అయినా ఎలా కనిపెట్టగలం చెప్పు. ఆ డీల్ కోసం దాచుకున్న డబ్బునే మనం కొట్టేయబోతున్నాం. ఏమన్నావురా? ఎందుకు వచ్చిన మధ్యస్థం ఇది? వాడు మనుషుల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నాడు. పోన్లే ఎప్పుడైనా తెలిసింది, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం సిద్ధు. అవును పెద్ద కానీ మన పనే అక్క. బావా ఓ డ్రగ్ డీలర్ మనుషుల్ని చంపేస్తున్నాడు, వాడి దగ్గర డబ్బులు కొట్టిన సీన్ మనకు లేదు బావా. హీస్ రైట్. మన సేఫ్టీయే మనకి ముఖ్యం. లెట్స్ క్విట్ దిస్ రైట్ నౌ. వేరే ఎవరినైనా ట్రై చేసి చూద్దాం. యాక్చువల్లీ ఉన్న డబ్బుతోనే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. మన దగ్గర అంత డబ్బు లేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేసేంత టైము లేదు. సూరజే మార్క్. వాడు వద్దురా సామే. కానీ అమౌంట్ పెద్దది కదా. ఏంటి పెద్ద అమౌంట్? ₹1,00,00,000 కదా. 5గురిని చూసుకొని 20 వేసేద్దాం. 1 కోటి, కానీ 1 కోటి USD, 10 మిలియన్. ఎంతైతే మనకి 1 కోటి USD. చిన్నప్పుడు లెక్కలు 66 కోట్లు. వాట్? అంత అమౌంటా? ఆ రోజు సూరజ్ ఫోన్ కాల్ని డీకోడ్ చేసిన తర్వాత తెలిసింది వాడి దగ్గర అమౌంట్ చాలా ఎక్కువ ఉందని. ఆ రోజు చెప్తే మీరు పానిక్ అవుతారని చెప్పలేదు. ఏదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనుకున్నా కానీ డ్రగ్ డీలర్ అనుకోలేదు. ఇప్పుడైనా తెలిసింది కదా, వదిలే. కోట్ల కోసం చూసుకుంటే ప్రాణాలే పోతాయి. అవసరం ఆసిద్? యాక్చువల్లీ రిస్క్ కాదు, నిజానికి ఇప్పుడే మనం సేఫ్. ఇది వాడి ఇల్లీగల్ డ్రగ్ డీలింగ్ కోసం దాచుకున్న నల్ల డబ్బు. ఒఫిషియల్గా వాడు మనల్ని ఏం చేయలేడు. ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఎంతైనా కొట్టేయచ్చు, ఎవరి దగ్గరైనా కొట్టేయచ్చు. నా ప్లాన్ పక్కాగా ఉంది. సో ధైర్యంగా ప్రొసీడ్ అవుదామా? అవుదాం బావా. 66 కోట్లు వస్తున్నప్పుడు వాడు ఎవడైతే మనకేది అయితే అదిరేపల్లి లేదంటే మదనపల్లి. భయంగానే ఉంది, కానీ మిమ్మల్ని నమ్ముతున్నాం. సూరజ్ ఇంట్లోకి వెళ్ళాలంటే మనకు వాడి కార్ కావాలి. కార్ కి హ్యాక్ చేసి కార్ లేపేద్దాం. గరాజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక షట్టర్ ఉంది, దాన్ని మనం బైపాస్. అది జూజిపి మ్యాటర్ బావా. నైటే చెక్ చేశాను. కార్ కి షట్టర్ కి మధ్య ఒక చిన్న సెన్సార్ ఆపరేషన్ మాత్రమే. కార్ వెళ్ళి ఆపగానే ఆటోమేటిక్ గా షట్టర్ తెరుచుకుంటుంది. నువ్వు కేక బావా. చిత్తూరులో కూడా అదే అనుకున్నారు బావా. సూపర్. అతని పర్సనల్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వాలంటే అతని ఫింగర్ ప్రింట్ కావాలి. లాకర్ ఓపెన్ అవ్వాలంటే సీక్రెట్ పిన్ కావాలి. ఈ 2 దొరికితే చాలు, పని ఈజీ అయిపోద్ది. అదెలా? ఫింగర్ ప్రింట్ రెడీ. సూరజ్ ఇంట్లో ఉన్న లాకర్ కి ఎగ్జాక్ట్ మోడల్.
ఈ సౌండ్స్ అన్ని వినడానికి ఒకేలా ఉన్నా షార్ప్గా గమనిస్తే ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లిసన్. ఇది ఇందులో మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న మొబైల్లో కూడా అంతే. డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ. ఆ సూరజ్ గార్డెన్ లాకర్ ఓపెన్ చేస్తుండగా మనం ఫోన్లో రికార్డ్ చేసాం, గుర్తుందా? ఆ వీడియో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన కీజ్ ఆడియో ప్యాటర్న్ ఇది. ఒక్కో కీది ఒక్కో యూనిక్ ప్యాటర్న్. ఇప్పుడు లాకర్లో ఉన్న ఒక్కొక్క కీని ప్రెస్ చేసి ఆ సౌండ్ని రికార్డ్ చేద్దాం. వీ విల్ గెట్ 10 డిఫరెంట్ ప్యాటర్న్స్. దాంతో మన దగ్గర ఉన్న 4 ప్యాటర్న్స్ని మ్యాచ్ చేద్దాం. వీ విల్ గెట్ ద పిన్ నంబర్ 0 1 7 3. ఎస్, పిన్ నెంబర్ దొరికేసింది. నెక్స్ట్. మనం డబ్బులు కొట్టేసిన ఫ్యూ అవర్స్లో మనం ఈ సిటీ వదిలి ఎస్కేప్ అయిపోవాలి. ఆల్ ఆఫ్ అ సడన్ కనిపించకుండా పోతే దొరికిపోతాం. అందుకే గుజరాత్కి షిఫ్ట్ అవుతున్నామని చెప్పి ఇల్లు వెకేట్ చేశాం. ఇకపై హోటల్ నుండే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. నువ్వు చెప్పినట్టే సూరజ్తో మీటింగ్ ఫిక్స్ చేశాను. హయాత్లో మార్నింగ్ 10కి పికప్ చేసుకుంటాడు. ఒక 2 hours స్పెండ్ చేయొచ్చు. దట్స్ పర్ఫెక్ట్. వర్ష, నీ ప్లాన్ చెప్పు. సూరజ్ వైఫ్ని షాపింగ్కి తీసుకెళ్తున్నా. ఎక్సలెంట్. ఇవన్నీ కాదు బావా, ఇంట్లోకి ఎలా వెళ్తున్నాం? వాడి కార్లోనే. సూరజ్ ముందు హోటల్లో కార్ పార్క్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న డివైస్ పెట్టుకుని కార్ లేపేద్దాం. సూపర్ బావ. అక్కడ నుండి స్ట్రేట్ గా వాడింటికి వెళ్దాం. మన దగ్గర ఉన్న డివైస్ యూస్ చేసుకుని కార్ లేపేద్దాం. సెక్యూరిటీ గార్డ్స్ కార్ చూడగానే గేట్స్ ఓపెన్ చేస్తారు. కార్కి టింటెడ్ గ్లాస్ ఉంటుంది కాబట్టి లోపల ఎవరున్నారో తెలియదు. ఆ గేట్ దాటగానే గరాజ్ షట్టర్స్ వస్తాయి. కార్లో ఉన్న సెన్సార్ వల్ల గరాజ్ డోర్ ఓపెన్ అవుతుంది. కరెక్ట్. గరాజ్ లో కార్ పార్క్ చేసి డైరెక్ట్ గా సూరజ్ రూమ్ లోకి వెళ్దాం. దానికి ఫింగర్ ప్రింట్ రెడీ. అక్కడ ఉన్నవాడి లాకర్ లో పిన్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. 0173. నువ్వు జీనియస్ బావా. క్యాష్ తీసుకోగానే అక్కడ నుండి బయలుదేరేటప్పుడు మీ ఇద్దరికి మెసేజ్ చేస్తాను. ఇమ్మీడియట్ గా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోండి. కార్ ని హైట్ లో పార్క్ చేసిన తర్వాత మళ్ళీ మనం హోటల్కి వస్తాం. క్యాష్ మూట కట్టుకుని చెక్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్? టుమారో ఇస్ అ బిగ్ డే. అందరూ వెళ్ళి హ్యాపీగా పడుకోండి. Where are you? Yeah, I have started from home. Okay then, chalo. We'll catch you in some time. Okay then. రే, అదిగో రా కుంఫు పంట. ఫిగర్ పిలిస్తే కరెక్ట్ టైంకి వచ్చేసాడు. మనం ఉన్నాం దేనికి? పోనీ బా. రైట్లో బా. ఏ బాత్ కర్. యూ ఫాలో కర్ బావా. ఫాలో కర్. ఏ హేనా? వాళ్ళు వెళ్ళాల్సింది ఇక్కడికే నాకు కదా. అర్థం కావట్లేదు, ఏడైపోతున్నారు వాళ్ళు. It's a surprise. You like it? Don't worry. I've been waiting for this. బావా వాడు ఏడైపోతున్నాడు రావుడా. మధు భయపడకు. మేము నీ వెనకాలే వస్తున్నాం. కారు కనపట్లేదు బావా. ఎక్కడికి వెళ్ళాడు వీడు? నువ్వు అట్లా దూరం వెళ్ళిపో. బావా సిటీ నుంచి ఇంత దూరం తీసుకొచ్చాడు వీడా. ఏం ఏరియా స్వామిదా?
ఏం ప్లేస్ రైదా యాడికి పోతున్నాడు వాడా ఏందిరా ఎట్టయింది Welcome.